హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే చాలా రోజుల నుంచి గులాబ్ జామ్ చేయమని అయితే అడుగుతున్నారు. ఉదరావని అయితే 2 సంవత్సరాలు అవుతుంది చేయక. చూడండి, ఇదైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఇది ముందు కలిపి పెట్టి ఒక 10 నిమిషాలు పిండి నానిన తర్వాత ఈ విధంగా చూడండి రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇంకో పక్కనేమో అదైతే చక్కెర పాకం అయితే పెట్టుకున్నా. దీంట్లోనే నిమ్మరసం కొంచెం యాలకులు వేసి ఒక పొంగు రానివ్వాలి. ఊరికే ఏ పాకు రావాల్సిన అవసరం లేదు, మీ అందరికి తెలిసే ఉండిద్ది. కాకపోతే నేను చేసిన కాబట్టి చూపిస్తున్నా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అవి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని అందులో వేసుకోవడమే. తర్వాత చూపిస్తా. ఇప్పుడు చూద్దాం, ఆయిల్ హీట్ అయింది. దీనికి మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేడి అవ్వకూడదు, ఎందుకంటే అప్పుడు పైనంతా కాలి లోపల పచ్చి పచ్చిగా ఉండిద్ది. అందుకే ఒక చిన్న బాల్ వేసి చూస్తున్నా. ఈ విధంగా ఉన్నప్పుడు మనం అన్నీ వేసుకోవాలి నూనెలో. వీటిని బాగా చేతితో ఫ్రెష్ చేసుకుంటే పగుల్స్ రాకుండా నీట్గా వస్తాయి. ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా చిన్నగా కలుపుకుంటూ తిప్పేసుకుంటూ వేయించుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ రావాలి బాగా, అప్పుడే గులాబ్ జామ్ బాగుండిద్ది. లేదంటే పాకంలో వేయంగానే పచ్చి పచ్చిగా అనిపించిద్ది. చూడండి, మంచి కలర్ వస్తున్నాయి. ఇంకా కొంచెం కలర్ రావాలి. చూడటానికి వేగినట్టే ఉంటాయి కానీ పాకంలో వేయంగానే మళ్ళీ మెత్తబడిపోతాయి. ఎప్పుడైనా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గులాబ్ జాములు. ఎందుకంటే ఇవి పైనంతా వేగిపోతాయి, లోపల అలానే పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని వీటిని పక్కన పెట్టుకొని కొంచెం నూనె అంతా వచ్చిన తర్వాత పాకంలో వేసుకుందాం. ఈ విధంగా వేయించుకొని వీటిని మనం ఈ చక్కెర పాకంలో వేసుకుందాం. ఇవి ఒక గంట తర్వాత చూస్తే మంచిగా జ్యూసీగా ఉంటాయి. అప్పుడు చూద్దాం మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, గంట తర్వాత ఎంత బాగా వచ్చినాయో గులాబ్ జామ్ అయితే సాఫ్ట్గా. మా వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, లోపలంతా ఉడికిపోయి. బాయ్ ఫ్రెండ్స్.